హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఇది నైమిసారణ్యంలో వెంకటేశ్వర స్వామి గుడి. ఈ గుడి మాత్రం చాలా బాగుంది. లోపల ఎంటర్ అవ్వగానే ఈ గుడికి చుట్టూ ఈ గుడికి చుట్టుపక్కల అంతా గోశాల ఉంది. మరియు ఇటు సైడు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక సైడు అలవేలు మంగమ్మ, ఒక సైడు పద్మావతి, మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కానీ మనల్ని వీడియో తీయలేదు. ఆయన లైట్గా వెంకటేశ్వర స్వామిని, అలవేలు మంగమ్మని మాత్రమే తీయగలిగాను. పద్మావతి అమ్మవారిని తీయలేకపోయాను. బయట వచ్చి కృష్ణుడి బొమ్మ, చుట్టూ గోపికలు, అదే భలే బాగుంది రాధాకృష్ణుడిది. అక్కడ అందరం స్టూడియో కాదు, ఫోటోలు దిగాము. చూడండి ఎలా ఉన్నారో అందరూ. ఫోటోల కోసం పోజులు ఇస్తూ ఉన్నారు. ఇలాగా అందరం ఫోటోలు దిగాము. మనతో వచ్చినటువంటి బృందం కలిపి అందరూ ఫోటోలు దిగారు. కానీ కొన్ని 2-3 మాత్రమే పెట్టాను. ఇక్కడ ప్లేస్లన్నీ పవిత్రమైనవేను. ప్రతి చోటు పవిత్రమైందే. ఇక్కడ ఈ గుడిలో మాత్రము అన్నీ ఉన్నాయి. అంటే సత్యనారాయణ స్వామి వ్రతము పుట్టింది అన్నీ ఈ గుడిలోనే. ఇక్కడే చూడండి, మెయిన్ గుడి ఇదేను. ఇక్కడొచ్చి అందరూ స్వాములు మహాభారతాన్ని సంబంధించింది ఇది. ఇక్కడ ఏంటంటే భీముడు, తను భీమసేనుడు విగ్రహాలు ఉన్నాయి. ఇలాగా చూసారా, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ విగ్రహాలు వరుసగా ఉన్నాయి. మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. వీళ్ళు పంచపాండవులతో కలిపి శ్రీకృష్ణ పరమాత్ముడు అండ్ ద్రౌపది అందరి విగ్రహాలు వరుసగా ఉన్నాయి. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు అందరూ. ఇది ద్రౌపది విగ్రహము. అన్ని విగ్రహాలు వరుసగా పెట్టేసి ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడటానికి మాత్రము. అందరూ ఫోటోలు మాత్రం ఇక్కడ ఎక్సలెంట్గా దిగుతూ ఉన్నారు. ఇలా లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడే మన యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము పుట్టిన చోటు అండ్ విష్ణు సహస్రనామం రచించిన చోటు, ఇంకా ఎన్నో వేదాలు, పురాణాలు అన్నీ ఇక్కడేను. అందువల్ల ఈ నైమిసారణ్యము చాలా ముఖ్యమైనది. ఆంజనేయ స్వామి గుడి. అన్నిటిని ఫోటోలు తీయడానికి వీల్లేదు. బయటకు వచ్చాక ఇక్కడ ఇలా కొన్ని ఫోటోలు దిగాము. శివుడు, పార్వతీలది ఇక్కడ కొంచెం విగ్రహాలు పెట్టేసి కొంచెం డెకరేషన్గా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాము. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా అలాగా సెట్టింగ్ చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఫోటోలు తీసుకునే వాళ్ళకి, వీడియోలు తీసుకునే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది. శివుడు, పార్వతిల విగ్రహాలు పెట్టేసి ఉన్నాయి ఇక్కడ. ఇంకా మన బృందం అంతా ఎక్కడ ఏం కనిపించినా ఒక ఫోటో, వీడియో దిగాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి అందరం కలిసి ఫోటో, వీడియో తీసుకున్నాము. చూడండి, బాగుంది కదా. మీరు కూడా అందరూ నమస్కారం చేసుకోండి. అన్ని గుళ్ళల్లో దేవతల్ని వీడియోలు తీసేస్తున్నాను కనుక మీరు ఖచ్చితంగా అందరికీ నమస్కారం చేసుకోండి. మీకు కూడా అటువంటి ఫలితం కలుగుతుంది.
ఇదో ఈ గుడిలో మాత్రము ఈ గుడిలో ఉన్న దేవతలందరినీ సూపర్గా మంచిగా డెకరేషన్ చేసేస్తున్నాయి. కానీ వీడియోలు కొన్ని చోట్ల తీయడానికి వీలు కాలేదు, కొన్ని చోట్ల తీయడానికి వీలైంది. వీలైన ప్రతి వీడియో మాత్రం తీస్తూనే ఉన్నాను. ఇక్కడ శివలింగానికి ప్రతి చోట ఈ సైడ్ అంతా శివలింగాలకి పైన ఒక కుండలాగా పెట్టేసి వాటర్ కింద కారేతట్లా పెట్టేస్తున్నారు. ఇదిగో అన్ని రకాల శివలింగాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఇదిగో విష్ణు పాదము, ఎలక్ట్రాను, బ్రహ్మపాదము, ప్రోటాను, అట్లాగా అన్ని 3 పాదాలు ఉన్నాయి. ఆ 3 పాదాలు వీడియో తీశాను. ఇలా లోపలికి వెళ్తే మఠం, ఇది ఏదో మఠం అన్నారు, నాకైతే గుర్తులేదు. ఇక్కడ డొనేషన్స్ ఇస్తే మంచిదని చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాలు ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురుం అని రాసింది. ఇక్కడ చుట్టూ కృష్ణుడికి సంబంధించినవి ఉన్నాయి ఈ గుడిలో. ఇక్కడేను విష్ణు సహస్రనామాన్ని చేసింది. బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బుక్స్ తీసేసి పెట్టేస్తున్నారు. పూజలు జరుగుతున్నాయి. అన్నపూర్ణాదేవి విగ్రహం అది. మహారాణి సత్యరూప విగ్రహం అది. ప్రతి విగ్రహానికి కింద నేమ్స్ అయితే ఉంటున్నాయి, తెలియకపోతే చదువుకోవచ్చు. అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. భగవంతుని సృష్టించిన అతి మంచి ప్లేస్ మాత్రం ఇదేను. ఇక్కడ ఉయ్యాలు కట్టేస్తున్నారు. ఇక్కడ ఉయ్యాలలో ఒక్కసారి ఊపితే అంతా మంచి జరుగుతుందంట. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారట. ఉన్న వాళ్ళు కూడా ఊపుతూ ఉన్నారు అందరూ. మేము కూడా ఒకసారి అలాగ ఊపాము. చూడండి, ఉయ్యాల దగ్గర అందరూ ఊపుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా ఊపుతూ వీడియో తీసుకున్నాము. ఇదంతా నైమిసారణ్యంలోని గుడులు, గోపురాలు. ఇక్కడ ప్రతి ఒక్కటి విలువైందేను, ఏది తీసివేయాల్సింది లేదు. వీటి స్థల పురాణాన్ని బట్టి చెప్తే అన్ని వేదాలు, సంస్కృతులు మొత్తం ఇక్కడే పుట్టాయి. ఇవిగో బుక్స్ చెప్పాను కదా, విష్ణు సహస్రనామం అవన్నీ, మహాభారతం, రామాయణం అన్ని బుక్స్ మాత్రం ఇక్కడ పెట్టున్నారు. భాగవతము అన్ని బుక్స్ ఇక్కడ ఉన్నాయి. వీటికి కూడా పూజలు చేస్తూ ఉన్నారు. సీతారాముని విగ్రహాలు ఇవి. సీతారాముడు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ షూట్ చేయడానికి కొన్ని లేవు, కానీ నేనే చేశాను. ఇదిగో బ్రహ్మదేవుని విగ్రహము. బ్రహ్మదేవుడు ఈశ్వరుని విగ్రహము. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అందరు ఇక్కడే ఉంటారన్నమాట. శ్రీకృష్ణుని విగ్రహము చాలా బాగా అద్భుతంగా డెకరేషన్ చేసి ఉన్నారు.
శ్రీకృష్ణ విగ్రహము. ఇక్కడ పూజ జరుగుతూ ఉన్నది. హారతి ఇస్తున్నారు. హారతి తీసుకొని బయలుదేరాము ఇక్కడి నుంచి. ఇక్కడ వేద మహర్షి, వేదవ్యాస మహర్షి ఇక్కడ చెట్టు కింద తపస్సు చేసుకున్నట్లుగా ఉంది. ఇక్కడ కూడా చెట్టు దగ్గర దండం పెట్టుకుంటే అంత మంచిదని అందరూ చెట్టు చుట్టూ 4 రౌండ్లు తిరుగుతున్నారు. ఇక్కడున్న ప్రతి దేవుని యొక్క విగ్రహానికి డెకరేషన్ మాత్రము చాలా అద్భుతంగా చేసి ఉన్నారు. ఇది ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది లోపలే. అక్కడ హోమం ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంట. ఇక్కడ కూడా డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారు. మనకి నచ్చితే డొనేషన్ ఇవ్వచ్చు. ప్రతి దేవుని విగ్రహానికి మాత్రం అద్భుతంగా ఇక్కడ డెకరేషన్ అయితే చేసి ఉన్నారు. ఇద్దరు ఋషి అని చెప్పాను కదా, వేదవ్యాసుడు. ఆ ఋషి చెట్టు కింద తపస్సు చేస్తున్నట్లుగా ఉంది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ మాత్రము చేయమన్నారు. 3 రౌండ్లు తిరిగాము. నైమిషారణ్యంలో ప్రతిదీ విలువైంది. ఎన్నిసార్లు చెప్తున్నాడు ఏంటి అని మీకు బోరు కొట్టచ్చు, కానీ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను కొత్తగా చెప్పబడలేదు. మా ఛానల్ను చూస్తున్నట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చక్రతీర్థం. ఈ చక్రతీర్థము ఇది చాలా మెయిన్ ఇక్కడ నైమిషారణ్యంలో. ఇక్కడ కూడా స్నానం చేస్తే చాలా మంచిది. గోమతి నదిలో స్నానం చేయాలి, ఇక్కడ కూడా స్నానం చేయాలి. ఎంతో పుణ్యం వస్తుంది. మేము ఇప్పుడే గోమతి నదిలో స్నానం చేసాము కనుక ఇక్కడ నీళ్లు పైన చల్లుకున్నాం, అంతేగాని మునగలేదంటే మేము రూమ్ దగ్గర నుంచి ప్రిపేర్గా రాలేదు. ఒక్క జతే బట్టలు తీసుకొచ్చాము, అందుకని నీళ్లు పైన చల్లుకున్నాము. స్నానం ఇక్కడ చేయలేదు. ఇక్కడ కూడా ఒక పైన గుడి ఉంది. ఇదో చూడండి, వీళ్ళు మాత్రం బాగా మనీని కలెక్ట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరి దగ్గర హారతి ఇచ్చి. చూడండి, ఇది ఇక్కడ అమ్మవారి శక్తిపీఠము. హోమము ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనము 20 రూపీస్ ఇస్తే మనకి హోమ సామాన్ ఇస్తారు, అందులో ఇచ్చు. మహేశ్వరి మంగళగౌరి శక్తిపీఠం ఇది. లలితమ్మవారి శక్తిపీఠము అంటారు. ఎక్కువగా శక్తిపీఠాలు ఉన్నాయి నేను సందర్శించిన వాటిల్లో. లోపల కూడా వీడియో తీసుకునేదానికి అనుమతి లేదు, నేను తీశాను. మా బృందంలో ఎక్కువ మంది ఉండడం కారణంగా మనము వీడియోలు తీయడానికి అనువైంది. బయట ఇక్కడ స్పెషల్ అంట, ఆలుతో చేసినటువంటివి. పేరేంటో చెప్పారు కానీ నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఎలా ఉంటుందో చూద్దామని ఒక ప్లేట్ ట్రై చేసాము. బాగా టేస్ట్గానే ఉంది. మా వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.